హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మసాలా మినపగారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మసాలా మినప వడలండి. సో ఎవర్ గ్రీన్ ఫేవరెట్ అయిన మసాలా మినప వడలని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇందు సెవెన్ రెసిపీస్. ఇప్పుడు ముందుగా మినపగుళ్ళు తీసుకొని 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి. 5 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను మిక్సీ జార్లో వేసి చేయాలనుకుంటున్నాను, అందుకనే 5 అవర్స్ నానబెడుతున్నాను. మీరు గ్రైండర్లో చేసుకోవాలంటే 2.5 అవర్స్ 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానిన తర్వాత ఇంకొకసారి బాగా కడిగి నీళ్ళన్నీ వడబోసేసి లాస్ట్కి కొంచెం నీళ్ళు ఉంచి మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా రుబ్బుకుంటే మసాలా వడలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ రుబ్బు మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. మిరియాలు మాత్రం కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలి, లేదంటే పౌడర్ చేసి వేసుకున్నా సరే పర్వాలేదు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని క్రిస్పీనెస్ కోసం ఒక స్పూన్ బొంబాయి రవ్వని కలుపుకోండి. అలాగే ఈ మినప్పిండి కానీ మీకు కొంచెం వాటరీగా అయితే ఒక 2 స్పూన్లు కలుపుకోండి, కాంపన్సేట్ అవుతుంది. గారెలు గట్టి పడకుండా మెత్తగానే ఉంటాయి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానికి కొంచెం నూనె రాసి చెయ్యిని తడి చేసుకుంటూ మినపపిండి కొంచెం తీసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకొని ఈ ప్లాస్టిక్ షీట్ మీద పెట్టి వడల్లో ఒత్తుకొని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఈ రకంగా డ్రాప్ చేసినటువంటి వడలు గోధుమ రంగు వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. లో ఫ్లేమ్లో ఉంటే నూనె పీల్చేసుకుంటుంది. అలాగే హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా గారెలు అయితే అయిపోతాయి, కానీ లోపల సరిగ్గా ఉడకకుండా ముద్దలా ఉంటాయి. కాబట్టి మీడియం హీట్లో ఉంచి మన వడల్ని అన్నీ కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి, బాగా ఉడుకుతాయి, మంచి కలర్ వస్తుంది. సో అన్ని వడలు ఈ రకంగా వేయించుకున్న తర్వాత వెజిటేరియన్స్ అయితే అల్లం చట్నీతోని, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ కర్రీతోని సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఇందు 7 రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.